ఇట్లా మంచిగా బొక్క పెట్టుకుందాం, దాని మీద చికెన్ నాటుకోడి పులుసు తెప్పించుకోవాలి. ఆహా, చూడ్డానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది. నాటుకోడికి అయితే ఇట్లా ఉంటుంది మెయిన్. మస్ట్ రికమెండ్ ఇది కూడా. మస్ట్ సూప్లో ఈ బొక్క పీస్ అయితే వచ్చింది. పీస్ అయితే మొత్తం బోన్లెస్ పీసే, మస్తు టెండర్ ఉంది మటన్. చూసుకోవచ్చు, జ్యూసీ మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్ మూడైతే పెట్టుకొని కలుపుకొని. పీసెస్ తక్కువ రాలేదు, రైస్ కంటే పీసెస్ ఎక్కువ ఉన్నాయి. బాగున్నాయి. ఈ బిర్యానీ స్పెషల్ అనమాట. హలో గైస్, ఎల్బీ నగర్ కానీ సాగర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల వాళ్ళకి ఒక మంచి ఫుడ్ స్పాట్ అయితే తీసుకొచ్చేసిన. దీని అడ్రస్ ఎక్కడో కాదు, మన సాగర్ రింగ్ రోడ్ నుంచి బీఎన్రెడ్డి వెళ్ళే వైపు ఉంటుంది కదా, ఇక్కడ చింతలకుంట దాటినది ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని ఉంటే మీకైతే కనిపించేస్తుంది ఇట్లా వినో ప్రైడ్ అని చెప్పి. సో మన ఇందులో 4th ఫ్లోర్లోని విందు భోజనం హోటల్లో టేస్ట్ అయితే చేయడానికి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ ఏది బాగుంటుంది, ఏదైతే మొత్తం అయితే చూపిస్తా. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. మన ఛానల్ అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లోపలికి వెళ్ళైతే చూద్దాం, అంబియన్స్ అంతా చూపిస్తా. టేస్ట్ కూడా ఇదైతే ఈ మధ్య పడ్డది కొత్తగా, సో చాలా మందికి అయితే తెలియదు, అందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసిన. చూద్దాం కదా. హోటల్ టేకేవే అయితే ఇక్కడ తీసుకోవచ్చు డైరెక్ట్ పార్సల్. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ కూర్చోడానికి మంచిగా సీటింగ్ ఉంది. ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు వెయిట్ చేయకుండా అంత మంచిగా ఉంటుంది. లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ హైలైట్ అయితే ఇక్కడ వెజ్ కిచెన్, అంటే ఒక కిచెనే సపరేట్గా, వెజ్కి నాన్ వెజ్ సపరేట్ కిచెన్స్ అయితే ఉన్నాయి. సో పైకి అయితే వెళ్దాం. సో 4th ఫ్లోర్కి వెళ్తున్నాం. నేనైతే ఈ రెస్టారెంట్కి అయితే ఫస్ట్ టైం విజిట్ చేయడం. సో చూద్దాం ప్రైజెస్ కానీ అంతా మీకు డీటెయిల్గా వివరిస్తా. ఫస్ట్ అయితే అంబియన్స్ అయితే చూసుకుందాం. లోపలికి ఎంట్రెన్స్ ఇవ్వనే అంబియన్స్ అయితే సూపర్ ఉంది. ఈ సాగర్ రింగ్ రోడ్ సైడ్, ఎల్బీ నగర్, బీఎన్రెడ్డి చుట్టుపక్కల ఇట్లాంటి అంబియన్స్ తోటి నేనైతే ఏ హోటల్ చూడలేదు. కావాలంటే చూసుకోవచ్చు. అసలు ఎంట్రీ కూడా మధ్యలో నుంచి చెట్లతోటి సూపర్ ఉంది. పైన లైట్స్ కానీ అసలు మొత్తం కలర్స్ కానీ సూపర్ ఉంది. అంబియన్స్ అయితే నెంబర్ 1. ఒకసారి ఇటు కూడా వెళ్దా. ఫ్యామిలీస్కి అయితే సెట్ మంచిగా నీట్గా ఉంది. బాబా అది గాయస్, మరి అంబియన్స్ అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నా. ఫ్యామిలీస్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి, ఇక్కడికైతే సీదే వచ్చేసేయండి. ఎందుకంటే ఇంతకంటే మంచి అంబియన్స్ నేనైతే బీఎన్రెడ్డి అసలు సాగర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎక్కడైతే చూడలేదు. మంచిగా ఒక ప్లేస్ ఎత్తుకొని అయితే ఫుడ్ అయితే వీడియో చేద్దాం. మేమైతే ఒక సూప్, ఒక స్టార్టర్, ఒక బిర్యానీ, అలాగే ఒకటి డెజర్ట్ కూడా చెప్పేసినాం. ఇక్కడైతే ఫేమస్ వచ్చేసి మటన్ గీ రోస్ట్ అంట. అంతే ఒకటి ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ కూడా ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పారు. సో అది కూడా ఒకటి అయితే ఆర్డర్ చేసినాం. సో వస్తున్నాయి, టేస్ట్ ఎట్లుందో మీకు లైన్ వైజ్ 1 by 1 అయితే చూపిస్తా. ఇంకోటి రాగి సంగటి, నాటుకోడి పులుసు కూడా వస్తుంది. ఇక్కడ రాగి సంగటి, నాటుకోడి పులుసు, ఈ ఎల్బీనగర్ ఈ సాగర్ రింగ్ చుట్టుపక్కల నాటుకోడి పులుసు అంటే రాగా అయితే టేస్ట్ చేద్దాం. మీకైతే టేస్ట్ చెప్తా. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అంటే దాంట్లో అన్ని ఫ్రాన్స్ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ అన్ని కలిపి అయితే వస్తాయి. ప్లస్ పైన ఒక ఆమ్లెట్ కూడా చుట్టూ ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ. దానికోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. టేస్ట్ ఎట్లుందో చూడాలి. మనకైతే సిట్టింగ్ మంచి ప్లేస్లో దొరికింది. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, మంచిగా హైదరాబాద్ సిటీ వ్యూ కూడా కనబడుతుంది అనమాట. మంచి ప్లేస్ అయితే దొరికింది. ప్లేట్స్ అయితే మంచిగా ఇస్తరాగు లాగా టైప్లో ఉంది. కింద అయితే ప్లేట్, పైన అయితే మంచిగా ఆగుతుంది. బాగుంది. సర్వీసింగ్ అయితే చూడడానికి అయితే మంచిగా ఉన్నాయి. ప్రైజెస్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చూసేయండి. అటాక్ తోటి నీట్గా బాగుంది. అరిటాక్ తోటి మంచిగా. మన ఫస్ట్ సూప్ అయితే వచ్చేసింది, చూసుకోవచ్చు. ఇదైతే కోడి రసం చెప్పిన నేను. మామూలుగా అన్ని చోట్ల మనం ఇప్పుడు పాయ రెగ్యులర్గా తింటాం కదా, కోడి రసం అయితే వెరైటీగా అనిపించింది. అందుకే ఇదైతే ఒకటి చెప్పినాం. ఏమంటావన్నా? వెరైటీగా ఉంది, స్మెల్ కూడా మంచిగా ఉంది. కోడి రసం అయితే ఇప్పటివరకు నేను సూప్ అయితే ఎప్పుడు తాగలేదు, ఫస్ట్ టైం. చూసుకోవచ్చు క్వాంటిటీ కూడా. ప్రైస్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. సో ఫస్ట్ అయితే కోడి రసం అయితే 150 రూపీస్ అయింది. టేస్ట్ చేద్దాం. ఘాటుగా మంచి ఘాటు ఉంది, పెప్పర్ ఘాటు. ఫ్లేవర్ కానీ అరోమా కానీ సూపర్ ఉంది. ఫస్ట్ అయితే సూపు మంచిగా తిక్కుగా ఉంది. మామూలుగా కొన్ని చోట్ల మొత్తం నీళ్ళు ఉంటుంది కదా, అట్లా కాకుండా మంచి తిక్కుగా ఉంది. వేడిగా ఫ్లేవర్ అయితే టూ గుడ్ ఉంది, మస్తుంది. మంచి ఘాటు ఉంది, ఫ్లేవర్లో మంచి ఘాటుగా. కోడి రసం అనే పేరుకి అయితే కరెక్ట్ యాప్ టైటిల్. అంటే నాటుగా ఇష్టం వాళ్ళకి, నాటుగా తినేటోళ్ళకైతే ఇది ఫుల్ ఫేవరెట్ అవుతుంది వాళ్ళకి. నాటుగా తినేట వాళ్ళకి మంచిగా బొక్కలతో వచ్చింది. హాయిగా సూపు చాలా బాగుంది.
ఆ స్పైసీనెస్ మంచిగా తెలుస్తుంది, స్పైసీ. ఆ పెప్పర్ పౌడర్ స్పైసీ. ఇక్కడికి వస్తే ఇది మాత్రం అసలు మిస్ కాకండి. మీరు తిన్న వాటిలో సూప్లో ఇదైతే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు. పక్క ఒకసారి ఎక్స్పీరియన్స్ అది చేయండి, నార్త్ స్టైల్లో ఉంటుంది. ఈ సూప్లో ఈ బొక్క పీస్ అయితే వచ్చింది. బాబా అయితే ట్రై చేద్దాం. కాలుతుంది అసలు. ఆ సూప్ ఫ్లేవర్ మొత్తం ముక్కకి ఫుల్గా పట్టుకుంది. వా, మస్ట్ ట్రైలో ఇది కొట్టేస్తున్నా, ట్రై చేయండి. 150 రూపీస్కి అయితే వర్త్. ఇందులో చికెన్ పీస్ కాకుండా చిన్న చిన్న గార్లిక్ కానీ అవి చిన్న చిన్న కట్ చేసేసారు. అవి అయితే పండు కిందకి వస్తున్నప్పుడు టేస్ట్ అయితే మస్తు ఉంది, అసలు మస్తు అనిపించింది. మన మటన్ గీ రోస్ట్ అయితే వచ్చేసింది స్టార్టర్లో ఫస్ట్ ఐటమ్. బస్ అట్లా స్టార్టర్స్లో మటన్ గీ రోస్ట్ కూడా ఇచ్చింది. ఇదైతే ఇక్కడ ఫేమస్ అంట. మంచి ఇట్లా నిమ్మకాయ వండుకొని పీస్ అయితే చూసుకోవచ్చు, టెండర్ ఉంది పీసు. మసాలా తోటి మంచిగా ఒక ఉల్లిపాయ ఆనియన్ పెట్టుకొని, మనకు ఉల్లిపాయలు గిల్లిపాయ ఏముండవు డైరెక్ట్. బా టేస్ట్ తిరిగిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. దీని కాస్ట్ అయితే 450 రూపీస్. అంటే ఈ మధ్య మటన్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంబియన్స్కి దీనికి టేస్ట్కి అయితే వర్త్. మ్యాక్సిమం బోన్లెస్ వచ్చినాయి, చాలా వరకు బోన్లెస్ వచ్చింది. ఫ్యామిలీస్కి అయితే మంచిగా చూస్తాను కూడా మటన్ క్వాలిటీ కానీ అంత బాగుంది. ముఖ్యంగా మసాలా అయితే చూసుకోవచ్చు. బాబా మసాలా అయితే సూపర్ ఉంది. మసాలా పీసెస్ కూడా బోన్లెస్ పీసెస్ వచ్చినాయి నాకైతే. బాబా చూసుకోవచ్చు, డైరెక్ట్ మొత్తం తినేస్తా. పీస్ అయితే మొత్తం బోన్లెస్ పీసే, మస్తు టెండర్ ఉంది మటన్. చూసుకోవచ్చు జ్యూసీగా. మన నెక్స్ట్ అయినా హరాబరా కబాబ్ అయితే వచ్చింది, వెజ్ ఐటమ్. చాలా. మన నెక్స్ట్ అయితే వెజ్లో హరాబరా కబాబ్ కూడా వచ్చింది. దీని కాస్ట్ అయితే 300 రూపీస్. టేస్ట్ అయితే చేద్దాం. మంచి జీడిపప్పు కూడా వచ్చింది. వెజ్ కూడా అదిరిపోయింది. వెజ్ వాళ్ళు ఇక్కడికి వస్తే ఇది మాత్రం మస్ట్ ట్రై అంట. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. జనరల్గా వెజ్ వాళ్ళకి ఎక్కువ ఐటమ్స్ ఉండవు. బెస్ట్ సీదా మెనూలోకి అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే 100% విజిట్ చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు మేము తిన్న ఐటమ్స్ అన్నీ, ఇంతకుముందు తిన్న స్టార్టర్ కూడా మస్తు ఉంది నాన్ వెజ్ది. ఇది వెజ్ది, ఇది కూడా అదిరిపోయింది అసలు. టేస్ట్ అయితే సూపర్. రాగి సంగటి నాటుకోడి పులుసు కూడా వచ్చింది. చూడ్డానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది పైన జీడిపప్పులతోటి. బాబా ఇట్లా మంచిగా బొక్క పెట్టుకుందాం. దాని మీద చికెన్ నాటుకోడి పులుసు అయితే వేయించుకోవాలి. చూడ్డానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది. రాగి సంగటి నాటుకోడి పులుసు కూడా వచ్చేసింది. దీని కాస్ట్ అయితే 500 రూపీస్ అయితే పడ్డది. చూసుకోవచ్చు. మంచి జీడిపప్పులు గీతోటి. బాబా థిక్నెస్ కూడా బాగుంది. కర్రీ థిక్నెస్ కాలుతుంది వేడివేడిగా. బాబా ఫుల్ కాలిపోతుంది. మంచి ఇట్లా కలుపుకొని జీడిపప్పు. నేనైతే రాగి ముద్ద ఇదైతే ఫస్ట్ టైం అన్నమాట నేనైతే ట్రై చేయడం. సో టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం ఫస్ట్. తిరిపోయింది. బాబా నాటుకోడి కూడా మంచిగా ఉంది. చిన్న పిల్లలు కూడా ఈజీ తినొచ్చు. నాటుకోడి మంచిగా ఉడికింది. మంచిగా ఉడికింది పీసు. కొంచెం లైట్ గట్టిగా ఉంటుంది కానీ అసలు అంతగానో ఉడకడం కూడా కష్టమే అనుకోవచ్చు. బయట అందరూ నాటుకోడి బాయిలర్ కోడ్స్ అనుకొని పెడతారు. చూడండి స్కిన్ విత్ బోన్ నాటుకోడి. ఇది నాటుకోడికి అయితే ఇట్లా ఉంటుంది మెయిన్. ముఖ్యంగా నాకైతే రాగి సంగటితోటి మస్తు నచ్చింది అసలు. థిక్గా మస్ట్ రికమెండ్. ఇది కూడా మస్ట్ ట్రై. జీడిపప్పు అయితే ఫుల్ జీడిపప్పులు కానీ అన్ని గీలో వేయించి నువ్వు మొత్తం అండా చేసుకోవచ్చు. రాగి సంగటి లవర్స్ అయితే ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ విజిట్.
ఈ చుట్టుపక్కల రాగి సంగటి ఇంత మంచి అయితే అసలు ఎక్కడ లేదు. ఈ సాగర్ రింగ్ రోడ్ ఎల్బీ నగర్ సైడ్ అయితే ఈ అంబియన్స్లో మంచి కూర్చొని రాగి ముద్ద, నాటుకోడి పులుసు ఫస్ట్ టైం అసలు చాలా బాగుంది. రాగి ముద్ద కూడా మంచి రైస్ తోటి సూపర్ ఉంది. మన నెక్స్ట్ ఐటమ్ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అయితే వచ్చింది. చూసుకోవచ్చు అన్ని మిక్సర్ లాగా అనిపిస్తున్నాయి. ఎగ్ తోటి వ్రాప్ అయితే ఉంటుంది. ఇది మంచిగా పొట్లంలో తీసుకొచ్చారు. ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ, ఇందులో మటన్ చికెన్తో పాటు ఫ్రాన్స్ కూడా వస్తుంది. బిర్యానీ చూసుకోవచ్చు, మటన్ చికెన్ ఫ్రాన్స్ అన్నీ మంచి ఇట్లా నిమ్మకాయ పిండుకొని, ఇందాక దాకా మనం మటన్ ట్రై చేసిన చికెన్ ట్రై చేసినాం కదా, ఫస్ట్ ఫ్రాన్స్ తోటి అయితే ట్రై చేద్దాం. చూసుకోవచ్చు పీసు ఫ్రాన్స్ తోటి. ప్రాన్స్ కూడా చిన్న ప్రాన్స్ చూసుకోవచ్చు, కలర్ కానీ ఇది కానీ ఫ్లేవర్ టేస్ట్ ఏదైతే. ప్రాన్స్ పచ్చివాసన అయితే రావట్లేదు, సెటిల్ ఉంది నీట్గా. పలావ్ రైస్ కూడా దీని కాస్ట్ అయితే 500 రూపీస్. కానీ మటన్ చికెన్ పీస్ అన్నీ వస్తాయి ఈరోజు. ఇప్పుడైతే మనం ఫస్ట్ మటను చికెన్, ఫిష్, ఫ్రాన్స్ మూడైతే కలుపుకొని ట్రై చేద్దాం. నేనైతే ఫిష్, మటన్, ప్రాన్స్ 3 పెట్టుకున్నా, చికెన్ కూడా. పచ్చివాసన వస్తుంది, భయపడకండి. మంచిగా ఉడికింది నీట్గా, పచ్చివాసన అయితే ఏం రావట్లేదు. ఫ్లేవర్ కూడా మంచిగా ఉంది. పీస్ కూడా అన్ని సెటిల్గా కుక్కనే మంచిగా. పీస్ కూడా ప్రతి ఒక్కటి మటన్ అయితే అన్ని. ముఖ్యంగా మటన్ చూసుకోవచ్చు, ముఖ్యంగా మటన్ పీస్ అయితే అన్నం తొరిగిపోతుంది. చాలా బాగుంది. మంచిగా ఆమ్లెట్ పెట్టుకొని ట్రై చేద్దాం ఒకసారి. ఓన్లీ చికెన్ తోటి మటను. సో చూడండి గైస్, ఫిష్ కూడా మంచిగా ఎంత చిన్న పిల్లలు తీసుకొచ్చిన మంచిగా తినవచ్చు. బోన్లెస్ అయితే రైస్లో కలుపుకొని ఈ ఫిష్ కూడా చికెన్ విత్ రైస్ ఫ్లేవర్ బాగుంది. ఎస్పెషల్లీ ఫిష్ అయితే తింటున్నట్టు లేదు అసలు, కొంచెం కూడా మీకు ఫిష్ అనే నీసు వాసన ఏది లేదు. పీసెస్ తక్కువ రాలేదు, రైస్ కంటే పీసెస్ ఎక్కువ ఉన్నాయి. బాగున్నాయి. ఈ బిర్యానీ స్పెషల్ అనమాట. పీసెస్ కూడా అన్ని బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి. ప్రతిదీ రైస్ కలుపుకొని తింటే మంచి బనానా లీఫ్లో ప్యాక్ చేసి ఇస్తాడు. ముఖ్యంగా రైస్ ఫ్లేవర్ అయితే చూసుకోవచ్చు. రైస్లో కూడా నాకు తెలిసి 2-3 టైప్స్ కలుపుతారు కానీ మస్తు ఉంది. చాలా మన నెక్స్ట్ ఐటమ్ అయినా ఆప్రికాట్ డేట్ కూడా వచ్చింది. చూస్తాను కదా మస్తు టెంప్టింగ్ ఉంది. పైన మంచిగా పిస్తాష్ చేసిండు. ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంది. అట్లా మంచిగా మెయిన్ కోర్స్ మొత్తం తిన్న తర్వాతకి లాస్ట్ డెజర్ట్ అయితే బాబా సూపర్ అనిపించింది. దీని కాస్ట్ వచ్చేసి అయితే 200 వర్త్. 200 అయితే 100% పడతాం. ఇక్కడ అంబియన్స్ కానీ అన్నీ మంచిగా నీట్గా ఉన్నాయి. టేస్ట్ అయితే అసలు బరాబర్ అదిరిపోయింది. ఇప్పటి వరకు మేము తిన్న దాంట్లో మస్ట్ ఐటమ్ అయితే ఫస్ట్ కోడి రసం మస్ట్ ట్రై. నెక్స్ట్ రాగి సంగటి నాటుకోడి పులుసు అయితే అసలు మీరు అది ఇక్కడికి వస్తే మాత్రం అది తినకుండా వెళ్ళకండి. నేను 1కి 100 టైమ్స్ చెప్పమని చెప్తా. ఒక్కసారి అది తిన్న తర్వాతకి మీరు ఫిదా అయిపోవాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అసలు అదిరిపోయింది. ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు అన్ని టేస్ట్ అయితే అదిరిపోయినాయి. అంబియన్స్ కూడా చాలా బాగున్నాయి, ప్రైజెస్ కూడా వర్తీగా ఉన్నాయి. మీ ఫ్యామిలీస్తో పాటు కానీ మంచిగా వచ్చేసి ఎంజాయ్ అయితే చేయండి. ఇలాంటి మోర్ తిరుముజి కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఫ్యామిలీ అయితే వచ్చారు. వీళ్ళైతే పిల్లలు అయితే టేస్ట్ అడుగుతారు ఎట్లుందో. మీకు ఎట్లా అనిపించింది? సూపర్ ఉంది, ఎక్సలెంట్. ఏం తింటారు? పులావ్. ఏంటిది మటనా? నీకు ఎట్లా అనిపించింది? సూప్ కానీ అదంతా బాగుందా? సూపర్ ఉందా? అది గైస్
వీళ్ళని కూడా అడుగుదా ఎట్లా అనిపించింది అంకుల్? బాగానే ఉంది టేస్ట్. ఏమేమి ఆర్డర్ చేశారు? పులావ్ బిర్యానీ, సాంబార్ రైస్ మంచిగా ఉందండి. ఓకేనా? అది గాయస్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫ్యామిలీస్ తోటి అయితే ఫ్యామిలీస్ తోటి వచ్చి మంచి కూర్చొని మంచిగా తిని హ్యాపీగా ఇంటికి అయితే వెళ్ళొచ్చు. చూడండి గ్యాంగ్స్ అన్ని అదిరిపోయినాయి. ముఖ్యంగా రాగి ముద్ద నాటుకోడి పులుసు అయితే 100% ట్రై. చూడండి ఒకసారి ఎంతమంది గ్యాంగ్స్తో పాటు వచ్చి మంచిగా తింటున్నారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కువ వచ్చి కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. టేస్ట్ మాత్రం ఒకటి కాదు రెండు తెచ్చినవి అన్ని సూపర్ ఉన్నాయి. రాగి ముద్ద నాటుకోడి పులుసు మాత్రం మ్యాడ్ ఉంది. మామూలుగా దీని అడ్రస్ అయితే ఇందాక మీరు చెప్పినట్టు సాగర్ రింగ్ రోడ్ నుంచి బీనెడ్ ఢిల్లీ సైడ్ చింతలకుంట రోడ్ దాటంగానే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మీకు పైన పెద్ద బిల్డింగ్లో కనిపిస్తూ ఉంటుంది వినోద ప్రైడ్ అని చెప్పి, విందు భోజనం అని చెప్పి. సో ఇక్కడైతే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో అయితే బ్యాంకెట్ హాల్స్ ఉంటాయి. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి అయితే రూమ్స్, ఫోర్త్ వచ్చేసి అయితే ఇదే విందు భోజనం అని ఉంటుంది. టేస్ట్ అయితే మ్యాడ్ ఉంది. రాగి ముద్ద నాటుకోడి పులుసు మస్ట్ ట్రై. వీళ్ళ టైమింగ్స్ అయితే మధ్యాహ్నం 12 నుంచి నైట్ 11 వరకు ఉంటాయి. కాకపోతే వెజ్ థాలీస్ ఏమైనా సరే ఆఫ్టర్నూన్ 4 కల్లా ఈవినింగ్ 4 కల్లా ఫినిష్ అయిపోతాయి. ఇలాంటి మోర్ తినుముచ్చల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి ప్లేసులతో ముందుకైతే వచ్చేస్తా. బాయ్.